హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే ములక్కాడ మసాలా కర్రీ అనేది ఎలా తయారు చేయాలో ఈ వీడియో అయితే చూసేద్దాం. ఎంతో టేస్టీగా ఉండి మసాలా కర్రీ అనేది మనము చపాతీ మరియు రైస్తో అయితే తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ వండకూడదు, తినకూడదు అనుకునేటప్పుడు ఈ విధంగా మనం వెజ్ ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే నేను ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూను పల్లీలు మరియు 2 టేబుల్ స్పూన్ కోకోనట్ను చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నువ్వులను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, అడుగు అనేది మాడకుండా. ఇందులో 5 మిరియాలు సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి చేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, మరియు గ్రేవీ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇందులో ఇప్పుడు నేను 2 ఇలాచీలు, ఒక 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక ఉలవ పువ్వు మరియు 5 లవంగాలు యాడ్ చేసుకున్నాను. ఇందులోనే స్పైసెస్ కూడా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా అనేది తయారైపోతుంది. లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కనుక ఇప్పుడైతే నేను ముందు రోజు నైట్ డ్రమ్ స్టిక్స్ అనేవి వీటిపైన ఉండే తొక్క తీసి ఒక కవర్లో పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ములంకాడలో ఉండే పచ్చివాసన అంతా పోయినంత వరకు మనము వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని వీటిని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మంచిగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యన కలుపుతూ చెయ్యాలి, కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలపడం వల్ల అడుగు అనేది మాడకుండా ఉంటుంది. మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే ఇవి మంచిగా ఉడికాయి కాబట్టి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ముందుగా మనము నువ్వులు పల్లీలు అన్నీ వేయించుకున్నాం కదా, వాటిని అయితే పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సేమ్ అదే జార్లో మనం ఒక ఆనియన్, ఒక టమాటా, అల్లం వెల్లుల్లి ఒక 2 టేబుల్ స్పూన్లు పీసెస్గా చేసుకొని అల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్గా తయారు చేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఈ ఆనియన్ టమాటా పేస్ట్ని అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇందులో పచ్చివాసన అనేది లేకుండా ఆయిల్ అనేది ఈ గ్రేవీ చుట్టూ పైకి తేలినంత వరకు కూడా మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది ఫ్రై అయింది కదా, ముందుగా తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, పల్లీలు, నువ్వులు మరియు కొబ్బరి అన్నీ కూడా పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఉండే ఆయిల్ అనేది చుట్టూ కొంచెం పైకి తేలింది కదా, ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూను, కొరియాండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్ 1/2 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూన్ వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము సాల్ట్, పసుపు అనేది ములంకాడలో ఫ్రై చేసేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని కొంచెం వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడినంత. ఇప్పుడు మన గ్రేవీకి సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ములంకాడ పీసులను కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో అలాగా కుక్ చేసుకోవాలి. వీటిని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర లీవ్స్ ఉంటే యాడ్ చేయండి. ఇప్పుడైతే నా దగ్గర లేదు కాబట్టి నేను ఇప్పుడు యాడ్ చేయడం లేదు. లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మంచిగా మనం కుక్ చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చూసారు కదా, చుట్టూ ఆయిల్ అనేది పైకి తేలింది, కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడైతే గ్రేవీ అనేది మనకి ఎంత తిక్కుగా ఉండాలనేది చూసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. నాకైతే గ్రేవీ తిక్కుగా ఉంటే చాలు. ఎందుకంటే చపాతీ రైస్లో వేసుకునేటప్పుడు కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది. అందుకని ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మీరు కనుక మా ముందు వీడియోస్ చూడనట్లయితే పైన ఐకార్డ్స్ మరియు అండ్ స్క్రీన్లో పెడతాను, తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను చపాతీ కూడా చేశాను. చపాతీతో అయితే ఇప్పుడు ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా రైస్తో కూడా చాలా బాగుంటుంది. చపాతీ ఎలాగ సాఫ్ట్గా చేయాలనేది పైన వీడియో పెడతాను, చూడండి తప్పకుండా. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ముందు రోజే పల్లి పొడి ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా కూడా ఆ రోజు మనకు కర్రీ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. లేకపోతే అప్పటికప్పుడు చేసుకునేటప్పుడు కూడా పర్వాలేదు, చేసుకోవచ్చు. నేనైతే చపాతీ చేశాను. బటర్ మరియు ఈ కర్రీ గ్రేవీతో చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.